పరామర్శించలేదు. ఆ కుటుంబంలో లేదంటే ఆ బిడ్డనో లేదంటే వాళ్ళ కుటుంబానికి ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు? ఆయన రేజ్ చేసిన పాయింట్ నిజంగా సినిమా ఇండస్ట్రీ నిజ స్వరూపాన్ని ఏమైనా ప్రజల ముందు ఉంచేలా చేసిందా? బేసిక్గా అక్కడ నేను ఒకటి తప్పు పడతా, రేవంత్ రెడ్డి ఆలోచన కూడా. ఇప్పుడు వీళ్ళు ఊరేగింపుకి వెళ్తారు, ప్రదర్శనకి వెళ్తారు, అక్కడ తొక్కిసలాట జరిగింది, వీళ్ళు ఏది బాధ్యత తీసుకుంటారా? పోలీసులు బాధ్యత అంటారా? అక్కడ వాళ్ళదే బాధ్యత అంటారు కదా. అవును. మరి అప్పుడు అక్కడ వాళ్ళది బాధ్యత ఎట్లా అవుతుంది? హీరోది బేసిక్గా అదే కదా. అతనికి తెలియకుండా జరిగింది కాబట్టి నేను అనేది థియేటర్ అతను సొంతమేం కాదు కదా. బేసిక్గా ఒకవేళ సొంతమైనా కూడా ఆ టైంలో జరిగే తొక్కిసలాట వాళ్ళది కాదు కదా. పాయింట్ అక్కడ ఫస్ట్ తప్పు థియేటర్ వాళ్ళు చేశారండి. థియేటర్ వాళ్ళు చేసిన పని ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్నప్పుడు క్రౌడ్ని ఎక్కువ చూపెట్టడం కోసం అని చెప్పేసి ఆ థియేటర్ లోపలికి ముందు ఇప్పుడు మనం టికెట్ కొన్న వాళ్ళని ఫస్ట్ లోపలికి పంపించేస్తారు కదా. హీరో వచ్చినప్పుడు ఆ మధ్యలో కూర్చుని చూస్తాడు, ఆ తర్వాత చెయ్యి ఊపేసి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని ఎవరిని లోపలికి పోనీలేదట, టికెట్లు కొన్న వాళ్ళని పోనీయకుండా అల్లు అర్జున్ వచ్చేదాకా ఆపారట. అల్లు అర్జున్ వచ్చాక ఒక్కసారి గేట్లు తెరిచేటప్పటికి ఇతను చూడడానికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు తొక్కున్నారు. దాని వల్ల తొక్కిసలాట జరిగింది. ఆ తప్పు థియేటర్ యాజమాన్యం. అదే సందర్భంలో అట్లా చేస్తున్న వాళ్ళని వారించలేకపోయిన పోలీసులు అక్కడే ఉన్నారు. సరే, వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా ఇది సెకండరీ. ఫస్ట్ అయితే అట్లా చేయడం తప్పని చెప్పి వారించలేకపోయిన పోలీసులు తప్పు. రెండవది అంతవరకు అది అక్కడ అల్లు అర్జున్